మన రక్షకుడైన యేసయ్య నామంలో కల్వరి కుటుంబం నుండి మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినము దేవుడు మనకిస్తున్న నూతన వాగ్దానము కీర్తన గ్రంథం 84 అధ్యాయం 10వ వచనం. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినము పునరుద్ధానపు ఆదివారము గనుక ఈ దినము దేవుని సన్నిధిలో మరి గడిపితే ఎంతో శ్రేష్టమని దావీదు మహారాజు తన యొక్క అనుభవాల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే, ఆయన ఆవరణములో గడిపితే నీకు నెమ్మది ఉంటుంది. ఒక్క దినము గడిపితే 1000 దినాల కంటే, సుమారు 3 సంవత్సరాల కంటే అధికమైన కృప, అధికమైన శ్రేష్టత నీకు దేవుని సన్నిధిలో ఉన్నది గనుక ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధికి వెళ్ళండి, దేవుని సన్నిధిని అనుభవించండి, దేవుని సన్నిధిలో ఆయన్ని ఆరాధించండి. ఆయన ఆరాధించు వారు ఆత్మతో సత్యముతో ఆరాధించమని దేవుని యొక్క లేఖనం మనకు తెలియజేస్తూ ఉన్నది గనుక ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధికి వెళ్ళండి. మరి ఈ దినము ఆదివారము గనుక చీరాల్లో జరుగుతున్న కల్వరి ప్రాంగణంలో ఉదయం 8 గంటల నుండి సర్వీస్ జరుగుతూ ఉంది. దగ్గర ప్రాంతంలో వారందరూ కూడా రావచ్చు, ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే సాయంకాల సమయంలో పొన్నూరు మాచవరంలో మరి 7 గంటల నుండే ఆదివారపు ఆరాధన రెండవ సర్వీస్ జరుగుతూ ఉంది. దగ్గర ప్రాంతపు వారందరూ కూడా అక్కడ ఏకీభవించండి. దేవుని యొక్క దీవెనలు పొందుకొనండి. ఈ యొక్క లేఖనమును అనేకులకు షేర్ చేయండి. తద్వారా దేవుని యొక్క దీవెనలు మీ అందరూ పొందుకొనండి.